నమస్కారం. ముందుగా మదర్స్ డే ఇద్దరికి మదర్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. అయితే అంటే మనం హ్యాపీ మదర్స్ డే అని ఇది ఒక్కరోజే కాదు, మనం జీవితాంతం అమ్మకు చెప్పుకుంటే మనం రుణం తీర్చుకోలేము, అమ్మ రుణము. మరి అమ్మ గురించి దాగని నిజాలు కొన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ప్రతి అమ్మ కూడా కుటుంబంలో కూడా ప్రతి అమ్మ కూడా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అది ఫ్యామిలీ నుంచి ఏదో సమస్య కంపల్సరీ ఎదుర్కొనే ఉంటుంది. అత్తమామ ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మరుదులు, బావలు, కూడా ఎవరి ద్వారా అయినా సరే కావచ్చు. అటువంటి సమయం లోపల తనకు ఏదో రకంగా ఈ బ్రతుకు వద్దు నాకు అని చెప్పి అనుకుని తను చనిపోవాలని నిర్ణయం తీసుకునేటటువంటి ఈ సమయం లోపల ఆమెకి ఏం గుర్తుకొస్తుందంటే తన బిడ్డలు ఈ పరిస్థితులను బట్టి నేను ఏ విధంగా అయినా సరే ఉండొద్దు, ఈ బ్రతుకు నాకు వద్దు అనుకున్న ప్రతి తల్లి కూడా 100కు 90% కంపల్సరీ ప్రతి తల్లి కూడా ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది. సో ప్రతి తల్లి కూడా తను అనుకుంటుంది అనమాట. ఏమని అంటే వద్దు, ఈ జీవితం నాకు వద్దు అని తను సూసైడ్ తీసుకోవడానికి ముందుకెళ్ళి 4 అడుగులు ముందుకు వెళ్ళగానే తన పిల్లలు గుర్తుకొస్తారు. పిల్లలు అంటే ఎవరో కాదండి, కాబట్టి గుర్తుకొచ్చి ఏమనుకుందంటే నేను చనిపోతే మరణిస్తే ఆ పిల్లలు అనాథలు అవుతున్నారు కదా, నా పిల్లలు అనాథలు అయిపోతారు, నా పిల్లలు ఎవరు చూసుకుంటారు అని తను మళ్ళీ వెనక్కి వెనక్కి రావడం జరుగుతుంది. చాలామంది జీవితాల్లో ఇది జరిగింది. ఇది దాచిన నిజం ప్రతి అమ్మ విషయంలో కూడా జరిగింది. ఇంకా జరగని వాళ్ళకి నిజంగా అదృష్టవంతులు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనము అనాథలం అవుతామని చెప్పి మన అమ్మ ఏ విధంగా అయితే వెంటడుగు వేసిందో, మరి మన అమ్మ మన కోసం పిల్లల కోసం ఎంతో కష్టపడి జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చింది. అలాంటి అమ్మలను మనం అనాథలు కావద్దు అనుకొని మన కోసం కష్టాన్ని ఎదుర్కొని జీవితంలో పైకి వచ్చినప్పుడు అమ్మ కోసం మనం ఆలోచించాలి. మరి అలాంటి అమ్మలను మనం అనాథాశ్రమంలో పంపిస్తున్నాం. ఎంతవరకు ఒకసారి ఆలోచించాలి. నేను మాట్లాడేది అర్థం గురించి కాదు. ఎవరైతే తమ తల్లులను దూరంగా ఉంచి అనాథాశ్రమంలో పంపిస్తున్నారో, తమ తల్లులకు దూరంగా ఉంటూ తల్లులను చూసుకోవాలనుకుంటే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. మీరు కడుపులో పడ్డప్పటి నుంచి 9 మాసాల నుంచి మిమ్మల్ని బయటకు వచ్చి జన్మ నుంచి తన పూర్వజన్మ సుఖం పొందుతుంది. అటువంటి అమ్మ కోసం దయచేసి ఎవ్వరి కూడా అమ్మను దూరం చేసుకోకండి, దూరం చేసుకోవద్దు. చేసుకున్నటువంటి పాపాలు మాత్రం చేయకండి. కాబట్టి ఎవ్వరి కూడా మనం అనాథలు కావద్దని తన జీవితాన్ని ఏ విధంగా ఎక్కువచ్చిందో అదేవిధంగా మనం కూడా మన అమ్మలను అనాథాశ్రమంలో చేర్చకుండా మనం సంతోషంగా ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలని అందరికీ ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఇక్కడ మంచి సరస్వతి మాత యొక్క ఆశీస్సులతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు సరస్వతి మాత అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అమ్మకు హ్యాపీ మదర్స్ డే. ఆశీర్వాదం కూడా ఉండలేదు. ప్రపంచంలో సృష్టి ఎవరు అంటే మనం సృష్టి అమ్మ లేకపోతే మనం ఉండలేము. కాబట్టి అందరి అమ్మలకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఒక్కరోజు చెప్పుకునేటటువంటి కాదు, ఇది సంవత్సరాలు చెప్పుకున్నా మనం అమ్మ రుణం తీర్చుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అమ్మని గౌరవించండి, ప్రేమించండి, ప్రేమతో దగ్గరికి తీసుకోండి. ఎవరు కూడా అమ్మలను అనాథాశ్రమంలోకి పంపించొద్దు. ఉన్నంతకాలం వాళ్ళందరినీ సేవిస్తూ, గౌరవిస్తూ, ప్రేమిస్తూ వాళ్ళని ఉన్నంతకాలం సంతోషంగా పెట్టాలని కోరుకుంటున్నాను.